అప్పాజీ గారు కూడా మొన్న ఆ సినిమా ఏంటి నేను కీర్తన కూడా ఆయన పిఆర్ఓ. విషయానికి వస్తే మెర్సీ కిల్లింగ్ దీంట్లో అందరూ ముగ్గురు పనిచేశారు. నాకు లేట్గా తెలిసింది. మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా ముగ్గురే. నాతోటి పనిచేసిన గంటాడి గారికి, ఇంకెవరు చేశారండి, జయసూర్య గారికి, వారికి కూడా కంగ్రాచులేషన్స్. అండ్ అలానే హీరోలుగా యాక్ట్ చేసిన ముగ్గురు వారికి కూడా ప్రత్యేకంగా ఐ థింక్ చిన్నవాళ్ళు కాబట్టి నా శుభాశీస్సులు, అభినందనలు. యాక్టర్స్ అందరికీ, అలాగే దీంట్లో పనిచేసిన ప్రతి టెక్నీషియన్స్కి కంగ్రాచులేషన్స్. ఈ సినిమా 12 ఎప్పుడు సార్ 26 ఏప్రిల్ 26 రిలీజ్ అవుతుంది. మీరు అందరూ థియేటర్స్కి వెళ్ళి చూడండి. వెరీ హార్డ్ వర్క్ గాంధీ గారు, ఆయన గురించి చాలామంది చెప్పారు కాబట్టి ఇంకా నెక్స్ట్ సక్సెస్ మీట్లో కూడా బాగా మాట్లాడుకుందాం. సినిమా రిజల్ట్స్ వచ్చిన తర్వాత చాలా హార్డ్ వర్క్ చేశారు ఆయన. హీరో అన్నట్టు ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా చిరాకు పడకుండా ఆయనకు కావాల్సిన పని ఆయన తీసుకుని వెళ్ళడం, ఏ టైంకి రమ్మన్నా స్టూడియోకి వచ్చి మాతో పాటు వర్క్ చేయించుకొని చాలా జాగ్రత్తగా టేక్ కేర్ చేసుకోవడం చాలా హ్యాపీ అనిపించింది. అలానే గాంధీ గారితో ఇక 3 సినిమాలు 4 సినిమాలు చేస్తున్నాను నేను వరుసగా. అవి కూడా రిలీజ్ అవ్వి మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ప్రొడ్యూసర్ గారు, మొన్ననే మెకానిక్ సినిమా చూశాను నేను, చాలా బాగుంది. ఆ సినిమా డైరెక్టర్ గారు అండ్ లిరిసిస్ట్ ఆల్సో సార్ కదా, మీరు లిరిసిస్ట్ కూడా కదా, లిరిసిస్ట్ బాగా రాశారు పాట నచ్చావి పిల్ల సంథింగ్ సాంగ్. అండ్ అలాగే ప్రొడ్యూసర్ గారికి చాలా ఫ్రెండ్లీగా మాట్లాడతారు, తక్కువ పరిచయం ఆయన కూడా చాలా ఫ్రెండ్లీగా ఉండి వర్క్ మోడ్లో వాళ్ళ అబ్బాయిని ఎంకరేజ్ చేసే విషయంలో కూడా చాలా బాగా సపోర్టింగ్గా ఉంటారు. వారికి కూడా నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు. ఈ నెల 26 రిలీజ్ అయ్యే సినిమాకి అందరూ థియేటర్స్కి వెళ్ళి సినిమాని సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.